బట్ పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ 02 లేదా 20కు ఆయన చిత్తూరు జిల్లాను శేషాచలం అడవులను ఎంచుకున్నారు. ఇంక ఇందులో రెండో మాట లేదు. అది అమరావతి మంగళగిరి టు ఇక్కడ శేషాచలం పవన్ కళ్యాణ్ క్యాంప్ మారింది. ఇంకా ఆయన రాబోయే రోజుల్లో ఎందుకంటే శేషాచలం అడవులు ఇక్కడ పర్యావరణము ఇదేది సనాతన ధర్మం రెండు కలిసి వస్తున్నాయి ఆయనకు. ఈ రెండింటిని కూడా కలిపి ఆయన వ్యూహాత్మకంగానే అడుగులు వేయబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకే హిందూ ధర్మ సంరక్షణ బోర్డు అనేది కూడా ఒకటి పెట్టారు. కాబట్టి మీరు మళ్ళీ అంటే నేను చాలాసార్లు వర్మ ఊహాగానాలు సిద్ధాంతాల కంటే ప్రాక్టికల్గా మన ముందు జరిగేవి చెప్తుంటాను, మీకు కూడా తెలుసు. అది మీరు పవన్ కళ్యాణ్ కొంచెం వెనక్కి కనుక చేస్తే కనుక ఆయన లడ్డూ వివాదం వచ్చినప్పుడు స్వామి గారి దుస్తులు వేసుకొని తిరుపతికి వెళ్ళి పెద్ద యాత్ర జరిపి ఎన్నికల తర్వాత ఆయన తీసుకున్న ప్రధానమైన యాక్టివిటీ అదే. కాబట్టి ఖచ్చితంగా తిరుపతిని చిత్తూరు జిల్లాను పవన్ కళ్యాణ్ కార్యక్షేత్రంగా తన సనాతన క్షేత్రంగా మార్చుకునే ప్రయత్నం కూడా ఇందులో దాగి ఉంది. ఎందుకైతే ప్రజల భూములు, ప్రజల అడవులు, ప్రజల ఆస్తులు కాపాడబడితే చాలా మంచిది. తొందరగా చేస్తే మంచిది. అది రాజకీయ వివాదం కంటే.